దామోర మండల పరిధిలో దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ స్కూల్ హాస్టల్ బిల్డింగ్ మీద నుంచి విద్యార్థి కింద పడిపోయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. సాయిసుధా పరకాల మండలం సంబంధించినటువంటి ఏదైతే దామరకు సంబంధించినటువంటి ఒక ప్రైవేటు హాస్టల్లో ఒక విద్యార్థి 6వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి గత వారం రోజుల క్రితం 7వ తరగతిలో ఇక్కడ అటెండ్ అయినట్టుగా తెలుస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ కు చేరుకున్నటువంటి విద్యార్థి ఈ రోజు అంటే నిన్న జరిగినటువంటి ఉదయం 6 గంటల సమయంలో 2వ అంతస్తు నుంచి కింద పడినట్టుగా ప్రస్తుతం అయితే ఆలస్యంగా ఘటన వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 2 అంతస్తుల మీ నుంచి 12 సంవత్సరాల బాలుడు కౌటం శ్రీనాథ్ అనే బాలుడు 12 సంవత్సరాల బాలుడు కింద పడడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్కూల్ సంబంధించినటువంటి యాజమాన్యం అయితే ఓ ప్రైవేట్ హాస్పిటల్కి అయితే తరలించారు. అయితే నిన్న ఉదయం పూట 6 గంటల సమయంలో జరిగినటువంటి ఘటన ఇప్పటి వరకు కూడా బయటికి రాలేకపోవడము, అక్కడ ఉన్నటువంటి యాజమాన్యము దాన్ని గోప్యంగా ఉంచడము, అటు తల్లిదండ్రులకు కూడా ఏదైతే చికిత్స అందిస్తున్నామని చెప్పడం మాత్రము ఇక్కడ ప్రస్తుతం అయితే పరిస్థితి విషమంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా శ్రీనాథ్ 12 సంవత్సరాల సంబంధించినటువంటి శ్రీనాథ్ అసలు బిల్డింగ్ నుంచి ఎందుకు పడ్డాడు, అక్కడ ఉన్నటువంటి 2వ అంతస్తు నుంచి పడినటువంటి కారణాలు ఏంటి అనేది ఇప్పటి వరకు తెలియరాకపోయినప్పటికీ ప్రస్తుతం అయితే ఓ ప్రైవేట్ హాస్పిటల్లో దాదాపుగా 11 వెన్నుబొక్కలు ఎముకలు కూడా విరిగినట్టుగా వైద్యులు చెప్తున్నారు. దాదాపుగా తొంటి విరిగింది, అదేవిధంగా తోడ కూడా ఫ్రాక్చర్ అయింది. వాటికి సంబంధించిన విషయంలో రక్తం తక్కువగా ఉండడంతో రక్తం ఎక్కిస్తూ వైద్య పరీక్షలు అయితే చేస్తున్నాము. ప్రస్తుతం అయితే బాలుడి పరిస్థితి అయితే నిలకడగా ఉంది, కానీ ఏ సమయంలో ఏం జరిగితే చెప్పే పరిస్థితులు అయితే మేము లేమంటూ వైద్యులు చెప్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఇక మరోవైపు ఆ అమ్మ ఏదైతే బాలుడికి సంబంధించిన తల్లిదండ్రులు మాత్రము మా అబ్బాయి ఏదైతే ఆ హాస్టల్ కు భద్రత లేని లోపం వల్లనే ఈ రోజు ఈ ఘాతకం జరిగింది, భద్రత లేని లోపం అనేది మనం చూడొచ్చు. ఎందుకంటే ఒక 6వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ప్రత్యక్షంగా విజువల్స్ లో కూడా చూడొచ్చు. సెక్యూరిటీ లేని ఒకటి బాత్రూమ్ చూసాము, ఆ బాత్రూమ్ నుంచి బాల్కనీ నుంచి అబ్బాయి పడినట్టుగా తల్లిదండ్రులు చెప్తున్నారు. అంటే మరి దీని వెనకాల గల కారణాలు ఏంటి, అసలు ఆ సెక్యూరిటీ లేనిటువంటి హాస్టల్ కు ఎందుకు వీళ్ళు లక్షల కొద్ది వెచ్చించి ఈ పరిస్థితి చేసుకోవాల్సి వచ్చిన అవసరం ఉంది అనేది మాత్రం తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏబీవీపీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలు కూడా ప్రైవేట్ హాస్టల్ ప్రైవేట్ యాజమాన్యాల దోపిడీని మీద కూడా గత 2 రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ పిలుపునిచ్చారు. ఇలాంటి ప్రక్రియనే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేటు విద్యాలయాలు కొనసాగుతుందనేది మాత్రం ప్రస్తుతంగా అర్థమవుతుంది. ఇట్లాంటి ఘటనలు పురాతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది సీనియర్ సిటిజన్స్ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే బాబు పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ కానీ 11 పక్కటెముకలు, అదే విధంగా తొడ, అదే విధంగా కాళ్ళు ఫ్రాక్చర్ అయినటువంటి సందర్భం ఉన్న నేపథ్యంలో ఆయనకు భద్రత ఎవరు కల్పిస్తారు అనేది మాత్రం తల్లిదండ్రుల ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు మనకు సాయిసుధా. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.